కాంగ్రెస్ వచ్చి ఏడాది గడుస్తుంది. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ పాలన గవర్నమెంట్ ఎలా ఉంది? ఏం గవర్నమెంట్ అది గెలిపించి మొత్తం వేస్ట్ అయిపోయింది. ఆయనకు ఓటేసి కూడా వేస్ట్. ఏం చేస్తలేడనా, గరీబులకు ఏం చేస్తలేడు ఆయన. ఆయన ఉన్నప్పుడన్నా రైతు బంధు ఇది మాకు ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇది అవన్నీ ఇచ్చిండు, కానీ ఈయన ఏం లేదు. మస్తు చెప్పిండు 6 హామీలు 7 హామీలు అన్నాడు, కానీ ఒక్క హామీ కూడా ఏం తీర్చలే. రుణమాఫీ అన్నాడు, ఎవరికేం కాలే. ఎవరికో 50,000 ఉన్నోనికి 1,00,000 ఉన్నోనికి ఇచ్చిండు, ఏం చేయలే. బుల్డోజర్ని హైదరాబాద్ మొత్తం కలిపిండు. ఆ బుల్డోజర్ మంచిగా గరీబుల ముసి అది అభివృద్ధి చేస్తా ఇది చేస్తాడు, ఏం చేస్తలేడు ఆయన. బుల్డోజర్ అన్నాడు, అందరిని భయపెట్టిండు, డబ్బులు దొక్కున్నాడు, మూలకు కూర్చున్నాడు. ఏడో ఉంది బుల్డోజర్ నడుస్తుందా? ఏం లేదు ఆయనది. రైతు బంధులు అన్నాడు, రైతు బంధు లేదు. 4,000 పింఛన్ అన్నాడు, ఇస్తుండా? ఇస్తలేడు. చాలా మంది పథకాలనే అమలు అవుతున్నాయి అని చెప్తున్నారు. లేదన్నా, ఆయన మాటలకే చేతలకు లేడు. మాటలు అయితే మస్తుగా ఉన్నాయి, వాళ్ళ దాంట్లోనే వాళ్ళు చక్కగా లేరు. సీఎం ఉన్నాడంటే ఉన్నాడు అంతే. ఒక్క పథకం మన విజయవంతం చేసిండా? ఒక రుణమాఫీ ఏదో వరకు 1,50,000 చేసిండు, కానీ ఇంకా 2,00,000 1,00,000 ఉన్నోనికి చాలా మంది గాలే. కాకపోతే ఏందో కాంగ్రెస్ అప్పుడు మనం వెనకటి నుంచి కాంగ్రెస్ పరిపాలన అని కాంగ్రెస్ చేసినాం, కానీ కాంగ్రెస్ పార్టీ మంచిదే, కానీ క్యాండిడేట్ మంచిగా లేడు, సీఎం మంచిగా లేడు అంతే. కేసీఆర్ కేటీఆర్ మంచిగా ఉండే అన్న, గరీబులకు మంచిగా ఉండే. రైతు బంధు కానీ పింఛన్ కానీ ముసలోళ్ళకు టయానికి పడిపోతుండే. మాకు కూడా పనులు ఉంటుండే. ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ మేము పనికి పోవాలంటే పనులు దొరకలేవు అడవిలో. అవునన్నా, అది అప్పులు చేసిండంటే పని కూడా చేసిండు. కానీ కాళేశ్వరం కట్టిండు, డబుల్ బెడ్రూమ్ కట్టిండు, రోడ్లు వేపించిండు, గిరిజీలు అన్నీ ఎట్లా ఉన్నాయి మన హైదరాబాద్. అప్పుడు బ్రిడ్జిలు ఉండేనా ఇంతగానో? ఎక్కడెక్కడ కొన్ని లక్షల కోట్ల బ్రిడ్జిలు కట్టిండు ఆయన. ఎక్కడ చూడు నువ్వు, అక్కడ ఎల్పీ నగర్ ఎట్లా ఉండే, ఉప్పల్ ఎట్లా ఉండే, తార్నాక ఎట్లా ఉండే, ఈడ స్టీల్ బ్రిడ్జ్ ఎట్లా వేసిండు. అవన్నీ ఎడికెళ్ళి వచ్చినాయి పైసలు. అప్పులు కావా? అవన్నీ కట్టాలంటే అప్పు చేసుడే కదా. ఏం చేయకుండా అదే తినేసిండంటే అది అప్పు అంటే అది ఏరు. అదే వాళ్ళ మీద ఎక్కడ తట్టుకోలేక వాళ్ళ మీద దాడి పెట్టుకుని ఇది చేసిండ్రు, అది చేసిరు, కార్ రేజు, ఈ రేజు, ఆ రేజు అని. ఆయన ఏదో అంబాసిడర్ హైదరాబాద్, గ్రేట్ హైదరాబాద్ మంచిగా గుర్తింపు రావాలని ఆయన పెట్టి మళ్ళీ ఏదో ప్రూఫ్ చేసి మళ్ళీ జైల్లో పెట్టాలి కదా. అది హరాస్మెంట్ ఎందుకు? ఒక ప్రూఫ్ ఒక్కటన్నా ఉందా? అంటే అక్కడ అమెరికా, ఢిల్లీ అక్కడక్కడ పోతుండు, కానీ ఇక్కడ మన తెలంగాణలో ఏమన్నా పని చేస్తుండా? పొద్దున్న లేస్తే ఢిల్లీ. ఆయన చేసుడు ఏం లేదు, పనులు చేసుడు లేదు, తిరుగుడే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ రానున్న 4 సంవత్సరాలలో కూడా అభివృద్ధి అనేది కనపడుద్ది అంటారు? కనబడుద్ది అంటే చేసుకుంటే కనబడుద్ది, చేయకపోతే ఏది కనబడదు. ఆయన చేయాలి, చేస్తలేడు. అంటే చాలా మంది ఏంటంటే వచ్చి సంవత్సరం అవుతుంది కదా, కొంచెం సర్దుబాటు అయ్యే వరకు కూడా చూడాలి. 90 రోజులనే చేస్తానడన్నా. 100 రోజుల మొత్తం గ్యారెంట్లు, మొత్తం 6 పథకాలు గ్యారెంటీ మొత్తం అమలు చేస్తా అన్నాడు. సంవత్సరం నుంచి ఏం పథకం ఒక్కటన్నా అమలు చేసిండా? 90 రోజులనే 6 గ్యారెంట్లు చేస్తా అన్నాడు. చేసిండా? ఏం చేసిండా ఆయన? చేసుడు ఏం లేదు. రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ వస్తుంది అంటారా, రాదంటారా? ఇంకా పబ్లిక్ అభిప్రాయం అది. చేస్తే నాదైతే ఇంకా ఆయన రాడని నేను అనుకుంటున్నాను అంతే. పంచాయతీ ఎలక్షన్లో ఊర్లో పెట్టయితే రాడు. చాలా వ్యతిరేకతలు, ముసలోళ్ళు, పెండ్లీలు, అది మన చచ్చిపోయినప్పుడు రైతు బీమా కూడా ఎవరికి ఇస్తలేడు. ముసలోళ్ళకి 4,000 ఇస్తున్నాడు, ఇప్పటిదాకా 2,000 కూడా గతి లేదు వాళ్ళకి. పాలన అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే అన్ని అని చెప్పారు, ఏది ఉచితము అని చెప్పారు. కరెంట్ తప్ప ఇంకేం లేదు. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, గ్యారంటీలు అనేది అమలు అయితే కాలేదండి. అంటే ఏడాది కాలంలో నేను అన్ని అమలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. ఒకటే అయింది కదా, ఆర్టీసీ ఒకటే అయింది, వేరే ఇంకేం కాలేదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాలేదు. మాకు రాలేదు, పక్క వాళ్ళకి వచ్చింది. ఒక 1 మంత్ ఏమో వచ్చింది, తర్వాత మళ్ళీ సేమ్ కరెంటు బిల్లు మళ్ళీ. అంటే అందరికీ సేమ్ కనపడట్లేదు. లేదు, ఏం లేదు, వేరియేషన్ ఏం చేంజ్ లేదు. ఒకరికి వస్తుంది, ఇంకొకరు రాలేదు. ఒకరికి వచ్చి ఇంకోటి రాకపోతే వేస్టే కదా, బాధ అనిపిస్తుంది. గ్యాస్ ఏముందండి, గ్యాస్ కూడా ఎంత ఏం లేదు. అలా ఏం 50 రూపీస్ ఏమో సబ్సిడీ అంటున్నారు. లేదు ఎక్కడండి, 50 రూపీస్ సబ్సిడీ. సార్ 900 చేంజ్ ఏముంది అది. అంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఏం చేస్తే మంచిది? ఇచ్చిన నియమాలు ఉంటాయి కదండి, హామీలు నెరవేర్చే సరిపోతుంది. కాంగ్రెస్ ఇప్పుడు గవర్నమెంట్ అంటే అది గత 10 ఏళ్ళ నుంచి ఏం చేసింది? ఏం చేయలేదు. ఇప్పుడన్నా ఈ 10 సంవత్సరాలన్నా కేసీఆర్ గవర్నమెంట్ అనేది డెవలప్మెంట్ అనేది ఉన్నది. ఏదో కొంచెం కరప్షన్ వల్ల దానిలో కొంచెం ఇబ్బంది అయింది, కానీ మిగతా అంతా ఓకే. అంటే ఇప్పుడు కక్ష రాజకీయాలు చేస్తున్నారు ఇప్పుడు, అంటే అరెస్ట్ చేయడం అంతే కదండి. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి కానీ ఇట్లా వాళ్ళ కూతురు వివాహం అప్పుడు అరెస్ట్ చేశారు కదా. నాకు తెలిసి అదే రేంజ్
రివెంజ్ అనుకుంటున్నాను. Revenge politics రివెంజ్ అంతే అంతే అంతే. అదైతే మరి ఒకవేళ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది. అదైతే అది రాజకీయ పరంగా మనం చెప్పలేము కదండి. వాళ్ళ ఇంటర్ఫీర్ వాళ్ళ ఏమో మనకు ఐడియా లేదు. అంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుంది అంటారా, లేదు అంటే ఇట్లే వదిలిపెడుతుంది అంటారా, అన్ని అమలు చేస్తా అంటారా లేదంట? నాకైతే నమ్మకం అయితే లేదండి కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదే కానీ ఇప్పుడు కొత్త ఇల్లు సంసారం ఏర్పరిచే వరకు టైం పడుతుంది. అది జనాలకు తెలియదు. వాడు ముందేం చేసిండు, 10 ఏళ్ళకు ఏం పీకలేదు, తర్వాత దిగిపోయే ముందు పీకేసిండు. ఈయన తర్వాత చదువుకొని పీకుతాడు అంతే. ఇంకా అంటే వచ్చిన 100 రోజులలో అమలు చేస్తా అంట. అవయ్యా చేసిండు కదా. గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి ఇప్పుడు మందికి 500 కట్ అవుతున్నాయి. ఫ్రీ బస్సు నడుస్తుంది. మొన్న 2 లక్షలు రుణమాఫీ చేసిండు. అన్నీ చేస్తున్నాడు కదా. ఒకటే ఇంకొకటి అన్నీ ఒకటే నాడైతాయా పనులు కావు కదా. చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే 100% బాగుంది నా ఓపెనింగ్. ఇంకంతే, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. మరి చాలా మంది అయితే బాగాలేదు, చాలా మంది బాగాలేదంటే ఇయ్యాలనే ఇల్లు సంసారం కొత్తగా వచ్చిన నువ్వు ఈ రూమ్ కాల్ చేసి వేరే రూమ్ పోయేటళ్ళకు చదువుకుంటే ఎన్ని గంటలు పడుతుందా ఆ ఇల్లు నువ్వు చెప్పు. తయారున్న ఇంట్లో పోయి సామాన్ చదువుకోవాలంటేనే 4 గంటలు టైం పడుతుంది. మరి దేశాన్ని ఉద్ధరించాలంటే 4 ఏళ్ళు పట్టదా? పట్టదా? పడుతుంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుంది. మరి కాంగ్రెస్ వచ్చాక హైడ్రాకి సంబంధించి హైడ్రాకి సంబంధించి అవునాయా గీడ ఇప్పుడు గాడ మోరి ఉంది. ఆ మోరికి మొత్తం కానిచ్చి ఇల్లు కట్టారు. మరి అది మంచిది కాదు కదా. ఇప్పుడు మెట్రో స్టేషన్ ఇది ఉంది, రైల్వే స్టేషన్, దాన్ని కానిచ్చి కట్టారు. ఇప్పుడు ఎవడో అప్పుడు గరీబ్ వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. అది ఇప్పుడు కాలాలు పోసి ఇల్లు కట్టారు. ఇప్పుడు అక్కడ ఏమన్నా యాక్సిడెంట్ అయిందంటే ఆ ట్రైన్ వచ్చి ఎక్కడ పబ్లిక్ వస్తుంది, ఎక్కడ ట్రైన్లు వచ్చి తీస్తాయి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేసే మంచి అర్థం కాక తిడుతున్నారంట. అంతే 100% కాంగ్రెసే బాగుంది. అంటే మరి రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికలలో గెలవాలంటే కాంగ్రెస్ ఇంకేం చేస్తాం? అన్నీ చేస్తుంది. ఇంకా అన్నీ చేస్తుంది. చెప్పినవి అన్నీ చేస్తుంది. ఇంకా కొన్ని చెప్పనివి కూడా చేస్తుంది. నాకు తెలిసి కాంగ్రెస్ 100% 100% అదే బాగుంది. కాదు, గవర్నమెంట్ ఎలా పరిపాలన చేస్తుంటారు? గవర్నమెంట్ ఏం చేసిండ్రో మాకైతే ఏం చేయలేనా. అంటే పెన్షన్స్ పెంచుతామని చెప్పేసి అన్నారు కదా. పెంచిండ్రో ఏమో, మాకు పింఛన్లు మాకు ఎరకలేదు. మాకు లేవు పింఛన్లు. అంటే కాంగ్రెస్ ఎలా పాలన? ఏం పింఛన్ అంటావు? బేవ పింఛన్ అమ్మా. అక్కడ పోయి చూస్తామా పరిపాలన అవన్నీ? మేము ఇంట్లో ఉంటే ఇక్కడ వస్తే వాకింగ్. కరెంటు అట్లా ఏ కరెంటు లేదు, ఇంకెక్కువనే అవుతుంది. 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అన్నారు కదా. ముసలి పెన్షన్స్ పెంచుతాం. మాకే పింఛన్లు లేవు. 4,000 ఇస్తుండో 10,000 ఇస్తుండో తెలియదు. మా గవర్నమెంట్ పింఛన్లే మేము తీసుకుంటాం. కేసీఆర్దే నయం ఉండే. ఎందుకు? వాడు అన్నీ చేసిండు. ఊళ్ళ పంట పైసలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఈడొచ్చి ఏమి ఇచ్చిండు? ఇంకా ఇండ్లు కూలగొడతా అవి కూలగొడతా అంటుండు. మా ఇండ్లు వస్తాయేమో కూలగొడతా అన్నాడు. చెరువు పక్కకు ఉందని ఆడొచ్చిండు. గవర్నర్ అంట దత్తకు తీసుకున్నాడు అంట. ఒక్కటి కూడా సాఫ్ చేయలే అక్కడ ఈ గల్లీకి అట్లకెళ్ళి. మరి ఇంకా గవర్నమెంట్ ఏమైనా అభివృద్ధి చేసే పని కలుస్తుందా? మాకేది లేదు. చెప్పండి, అది ఎట్లా ఉంది పరిపాలన? ఎట్లా ఉంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మంచిగా అనిపిస్తుంది? ఇంకే నాకు ఎవరిది మంచిగా అనిపించలేదు. నాకు ఎవరు ఏం చేసిండ్రు అని మాకెవరు ఏం చేయలేదు. ఆయన ఏం చేయలే, ఈయన ఏం చేయలేదు. మరి ఎవరు ఏం చేయలేదంటే ఓటు వేయించుకున్నారు కదా మీతో? వేయించుకున్నారు. మేము పోయి అడగము, వాళ్ళు ఇయ్యరు. మాకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు. గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు మా పిల్లలకు.